గత భాగంలో భండాసుర అనే నామానికి అర్థం చూశాం కదా. ఇక ఈ భాగంలో సంపత్కరీదేవి గురించి తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామంలోని 66వ నామమైన సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అంటే ఏమిటో చూద్దాం. సంపత్కరీదేవి నియంత్రిస్తోన్న ఏనుగుల గుంపుచే సేవించబడుతున్నటువంటి తల్లి అని ఈ నామం అమ్మవారి గురించి చెప్తోంది. సంపత్కరీదేవి అమ్మవారి అంకుశం నుండి ఉద్భవించింది అని గత భాగంలో చెప్పుకున్నాం కదా. సింధురము అంటే ఏనుగు. ఏనుగులలో సింధుర గజము, భద్రగజము, మందరగజము, మృగగజము మొదలగు రకాలు ఉన్నాయి. సింధుర గజాలను యుద్ధాలలో ఉపయోగిస్తారు. శ్రీ లలితా త్రిపుర సుందరి యొక్క సైన్యంలో సంపత్కరీదేవి గజ సైన్యానికి అధిపతి. రణకోలాహలం అనే ఏనుగును సంపత్కరీదేవి అధిరోహించి ఉంటుంది. గజశాస్త్రంలోని అన్ని విషయాలను గ్రహించి అనేక ఏనుగులను వశం చేసుకుంది. అట్టి ఏనుగుల గుంపుతో అమ్మవారు సేవించబడుతున్నారుట. స్వతంత్ర తంత్రంలో సంపత్కరి అనే విద్య గురించి చెప్పబడింది. 3 బీజాక్షరాలు కల ఈ విద్య చాలా శక్తివంతమైన విద్య. ఆ బీజాక్షరాలను గురువు ద్వారానే తెలుసుకోవాలి. సంపత్కరీదేవిని ఆవాహన చేయడం వలన ఆధ్యాత్మిక వృద్ధి మరియు భౌతిక విజయం కలుగుతాయి. ఇంకా భక్తులు శాంతి మరియు అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది రోజువారీ జీవితంలో ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. వృత్తిపరమైన మరియు వ్యక్తిగతమైన పురోగతిని సాధించే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను, అవరోధాలను సంపత్కరీదేవి తొలగిస్తుంది. సంపత్కరీదేవిని ఆరాధిస్తే సంపద సృష్టి జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి ఈ ఆరాధన వల్ల పురోగతి కలుగుతుంది. శ్రీచక్రంలోని త్రికోణంలో ఉండే కామేశ్వరీదేవిని సంపత్కరి అని పిలుస్తారు. సుఖ సంపదలలో ఉన్నప్పుడు కలిగే మానసిక స్థితికే సంపత్కరి అని పేరు. ఆధ్యాత్మిక, భౌతిక పురోగతులలో మనకు ఎదురయ్యే అవరోధాలకు మరియు మనకు కలిగే ఆలోచనలకు ఏనుగులు, గుర్రాలు అని పేర్లు కలవు. ఈ ఏనుగులనే సింధుర వ్రజము అని అంటారు. జ్ఞానంలో 3 విషయాలున్నాయి. అవే జ్ఞాత, జ్ఞానం కోరేవాడు; జ్ఞేయము, దేని గురించి జ్ఞానం కోరుతున్నామో ఆ విషయము; మరియు 3వది జ్ఞానము. ఈ 3ంటికి కలిపి త్రిపుటి అని పేరు. ఈ త్రిపుటిలో ఏ విషయానికి ఎంత సంబంధం ఉందో తెలుసుకునే మానసిక స్థితికి సుఖ సంపత్కరి అని పేరు. ఈ వ్యత్యాసము యోగులు మాత్రమే చూడగలరు అని ప్రత్యాభిజ్ఞాన తంత్రం చెప్తోంది. యోగుల చిత్తవృత్తి అంతర్ముఖమైనప్పుడు మాయ నశించి అఖండాకార చిత్తవృత్తి జ్ఞానముతో ఐక్యమవుతుంది. దీనినే తుర్యస్థితి అని వ్యవహరిస్తారు. అఖండాకార చిత్తవృత్తి జ్ఞానాన్నే సుఖ సంపత్కరి అని శ్రీ దత్తాత్రేయ మహాత్మ్యం చెప్తోంది. లలితాదేవి అంకుశమే సంపత్కరీదేవి. ఈ అంకుశాన్ని వాడి అమ్మవారు తన భక్తులలో పేర్కొన్న క్రోధాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఇదే విషయాన్ని శ్రీ లలితా సహస్రనామంలోని 9వ నామమైన క్రోధాకారాంకుశోజ్వల చెప్తోంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం సంపత్కరీదేవి లేక సంపదలేశ్వరి లేక సంపన్నాథదేవి శ్రీ లలితాదేవి అంకుశం నుండి ఉద్భవించి ఇతర శక్తీ దేవతలతో కలిసి కథన రంగంలో కదలసాగింది. సంపత్కరీదేవి సూర్యుని ఛాయతో మెరిసిపోతోంది. రణకోలాహలం అనే ఏనుగును అధిరోహించింది. పర్వతము వలె భీకర ఆకారములోనున్న ఆ ఏనుగు భీకర పోరుకి సంసిద్ధమయ్యింది. కొన్ని కోట్ల ఏనుగులు, గుర్రాలు, రథాలు ఆమెను అనుసరించాయి. యుద్ధపేరిని మ్రోగిస్తున్న సేన
ఆమె వెంట నడవసాగింది. ఇంతలో అమ్మవారి పాశం నుండి ఒక దేవత ఆవిర్భవించింది. ఆమె ఎవరు అనే వివరాలను మనం వచ్చే భాగంలో చూద్దాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.